యోగ్యత ఎవరికైనా ఉన్నదంటే నంబర్ 1 ఇన్ ద లిస్ట్ నేనే. ఏ యోగ్యత లేదు. మరెందుకు ఇక్కడ నిలబడ్డారు, దేనికి వచ్చారు ఇక్కడికి అని మీరు అడగచ్చు. ఒక వాక్యం మనందరం జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుడు ఎవరిని ఎన్నుకుంటారండి? ఎవరినండి? మూర్ఖులు. చదివారా మీరు ఎప్పుడన్నా వాక్యం? దేవుడు మూర్ఖుల్ని ఎన్నుకుంటాడు. నేను అన్నట్టు నంబర్ 1 ఇన్ ద లిస్ట్ మూర్ఖుడిని కాబట్టి ఇక్కడ నిలబడి ఉన్నాను. సరే, మరి ఇక్కడికి నేను ఎందుకు వచ్చానో ఎలాగొచ్చానో మొట్టమొదట నేను చెప్తానండి. అఫ్కోర్స్ నన్ను పిలిచారు ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పమని. అదొకటే కాదు కారణం. పిలవడానికి కారణం ఎందుకైందంటే, ఒక లాస్ట్ ఇయర్, పోయిన సంవత్సరం శృంగారపురం అని ఒక ఊరు ఉన్నది. అక్కడ ఇలా మీటింగ్ జరిగినప్పుడు ఈ ఏరియా నుంచి వచ్చారు అక్కడికి కొంతమంది. వాళ్ళు వినినారు విత్తబడిన సాక్ష్యము, వాక్యము. దేవుడు వాళ్ళ జీవితంలో కార్యాలు చేశారు, గ్రహింపించారు, వాళ్ళ హృదయాలు తెలిసారు. ఒక ఆత్మ పంట ఫలం అనేది అక్కడ చూడగలిగాము. సో ఆ ఫలంలో ఉన్న విత్తనాలు మరొకసారి ఇక్కడ విత్తబడుతున్నాయి. అందునిమిత్తం నేను ఇక్కడికి వచ్చాను. సరే, మరి నేను ఎక్కడైనా నన్ను ఇలా పిలిచినప్పుడు వాళ్ళు పిలిచారని నేను వెళ్ళిపోవడం కాదు, నేను వెళ్ళాలనుకుంటున్నాను నేను వెళ్ళిపోవడం కాదు. నేను దేవుని నడిపింపు గురించి అడుగుతానండి. ఒకటేమో విత్తింది ఫలంగా మారి మళ్ళీ విత్తబడుతుంది అనుకున్నాం, ఫైన్. ఇంకొకటి, దేవుని దగ్గర నుంచి నాకు సూచన కావాలి. నేను ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆ సూచన లేకపోతే నేను వెళ్ళడం వేస్ట్. ఒకవేళ నేను వెళ్ళినప్పటికీ నేను దేవుని చిత్తంలో ఉన్నాను అని నమ్మను. నాకు ఏ విధమైన మనశ్శాంతి ఉండదు. కాబట్టి ఇక్కడికి రావడానికి నన్ను పిలిచినప్పుడు నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను. దేని గురించి ప్రార్థన చేస్తున్నాను తెలుసండి? ఒక దాని గురించి ప్రార్థన చేస్తున్నాను. ఇట్ ఈస్ ఓకే, అదేంటో చెప్తాను. ఒకటి జ్ఞాపకం చేస్తాను మీకు. ఏంటిదంటే, క్రీస్తు గురించి మనం శ్రమ పడడం అనేది ఏంటంటాం? మనం దాన్ని ఏమంటామండి? క్రీస్తు గురించి మనం శ్రమ పడితే ఏంటంటాం? దాన్ని మనం ఏమండి? ఇట్స్ ఓకే, దాన్ని సిలువ అంటాం. ఏంటండి అది? నా భాష మీకు అర్థమవుతుందా? నేను పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల నుంచి వచ్చినోడిని. ఇది కృష్ణా, గుంటూరు. మరి మీకు అర్థం కావట్లేదేమో. ఎస్ నో ఏం చెప్పట్లే. లేకపోతే ఇంగ్లీష్కి వెళ్ళిపోనా అందరికి వచ్చేస్తుంది. హాయ్లాండ్ పక్కనే ఉన్నది కదా. ఇట్స్ ఓకే. క్రీస్తు గురించి శ్రమ పడడం అనేది ఏంటి? సిలువ. దేవుడు నన్ను పిలిచినప్పుడు దేనికి పిలిచానని చెప్పాడు తెలుసండి? నువ్వు బోధ చేయడానికి పిలువబడలేదు, నువ్వు స్వస్థతలు చేయడానికి పిలువబడలేదు, నువ్వు దయ్యములను వెళ్ళగొట్టడానికి పిలువబడలేదు. మళ్ళీ దేని గురించి పిలువబడ్డాను నేను? ఏమన్నా తెలుసా యేసయ్య? క్రీస్తు గురించి శ్రమ అనుభవించడానికి నువ్వు పిలువబడ్డావు. క్రీస్తు గురించి శ్రమ ఎలా అనుభవించగలం అంటే, సిలువను ఎలా మోయగలం? మనకు బైబిల్ ఏం చెప్తుంది? సిలువ ఎలా మోయాలో? ఎవడైనాను నా శిష్యులు కాగోరిన ఎడల వాడు ప్రతి దినము తన్ను తాను రిక్తునిగా చేసుకొని సిలువెత్తుకొని వెంబడించాడు. రిక్తునిగా చేసుకోవడం అంటే తన్ని తాని మర్చిపోవడం, ఇచ్చేసేయడం. తను తానంటే ఏదైనా ఇచ్చేయడానికి నేను రెడీ. ఎవరికైనా కావాలంటే ఈ చొక్కా ఇచ్చేయాలి, బైబిల్ ఇచ్చేయాలి, ఏదైనా రెడీ. నా జోబు కూడా ఇచ్చేయాలి. అది రిక్తులుగా చేసుకోవడం.
ఎవడైతే రిక్తుగా చేసుకుంటాడో వాడే శ్రమ అనేది తీసుకోగలడు. లైక్ సపోజ్ నా బైబిల్ ఇచ్చాను అనుకోండి, రెఫరెన్స్కి బైబిల్ ఉండదు, అదో శ్రమ, సిలువ. నా జోబు ఇచ్చేసాను అనుకోండి, జోబులో ఉన్నది వెళ్ళిపోతుంది, శ్రమ, చిన్న సిలువ. సో ఇలాగా ఓ చిన్న సిలువ మోసుకొని రావడానికి కృప చూపాడు. ఏంటో తెలుసా అండి, నా దగ్గర ఉన్నదంతా ఇచ్చేసాను. జోబు దేనికి? చారిటీకి, లేని వాళ్ళకి, సేవకి. నా జోబు అంతా ఖాళీ చేశాను. పైసా లేదు. కొన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నా, కనీసం 10 రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నా, దేవా గుంటూరు సైడ్ వెళ్ళాలి, డబ్బులు లేవు నాయన, ఉన్నదంతా ఇచ్చేసాను తండ్రి. వస్తుంది నా దగ్గరికి, వచ్చింది ఇచ్చేస్తున్నా, ఉండట్లేదు. రోజులు అయిపోతున్నాయి, 3 రోజులు ఉన్నాయి, చివరికి 2 అయిపోయినాయి, ఒక్క రోజే ఉంది. నిన్న రాత్రి కూడా అయిపోయింది, పొద్దున బయలుదేరాలి. నాదంటూ జోబులో పైసా లేదు. ఒకటన్నాను, నా నాయనా, శృంగారపురంలో విత్తింది ఫలముగా మారింది, అందులో విత్తనం ఇక్కడ విత్తుతున్నాను అనుకుంటున్నానే, అది సరే. నేను వెళ్ళడానికి నాకు ఏదైనా ఇమ్మని నేను అడగట్లేదు, కానీ నన్ను ఎలా తీసుకొని వెళ్తావు? నువ్వు నన్ను తీసుకొని వెళ్ళింది ఒక విత్తనంగా ఈరోజు ఇక్కడ విత్తబడుతుంది వాళ్ళ జీవితాలు అని నేను అడుగుతా ఉంటే ఏమైంది తెలుసా అండి? మీరు జాగ్రత్తగా వినాలి. పొద్దునైపోయింది, డబ్బులేవి లేవు, పైసా కూడా లేదు జోబులో. 9 నుంచి 10 లోపల స్టార్ట్ అవ్వాలి నేను. పొద్దున్న 7 అయిపోయింది, 8 అయిపోయింది, 9 అయిపోయింది, పైసా లేదు. నా సరుకు అంతా తీసుకున్నాను. అదిగోండి బోర్డు ఎక్కడ పెట్టారు, ఆ బోర్డు, బ్యాగ్స్, బుక్స్, కార్డ్స్ అన్నీ తీసుకున్నాను, బయలుదేరిపోయాను. నా జోబులో ఏమో తెలుసా అండి, చందాయే ఉంది. నేను ఒకటి అనుకున్నాను, దేవా నువ్వు నన్ను అద్భుత రీతిగా నడిపిస్తే అక్కడికి వెళ్ళి సాక్ష్యం చెప్తాను. నువ్వు నన్ను అలా తీసుకెళ్ళలేదా, నా దగ్గర ఉన్న చందాతో వెళ్తాను, నాకు నువ్వు ఇప్పించినప్పుడు చందా రీప్లేస్ చేసేస్తాను. కానీ నాకేం సంతోషం లేదు అందులో, సాక్ష్యం లేని బ్రతుకు అనుకొని బయలుదేరాను. రోడ్ మీదకి వచ్చాను, మెయిన్ రోడ్. వెయిట్ చేస్తున్నాను. ఒక అతను వచ్చి లిఫ్ట్ ఎక్కించుకున్నాడు. వెనకాల కూర్చొని సువార్త చెప్పేశాను. రాజమండ్రి నుంచి కొవ్వూరు దాకా తీసుకొని వచ్చాడు, కొన్ని కిలోమీటర్లు తీసుకొని వచ్చి అక్కడ ఆపేసాడు. వెళ్ళిపోయాడు. కొవ్వూరు నుంచి రావాలి, కొవ్వూరు నుంచి ఏలూరు రావాలి, ఏలూరు నుంచి విజయవాడ రావాలి, విజయవాడ నుంచి ఇక్కడికి రావాలి. దేవుడు ఒకటి చెప్తున్నాడు, నీ దగ్గర ఏమన్నా ఉన్నదా లేనిది పక్కన పెట్టు, నా సువార్త చేస్తా ఉండన్నాడు. కొవ్వూరులో నుండి పొద్దున్న ఎండ మాడిపోతుంది, ఎండలో నిలబడి పత్రికలు ఇస్తున్నాను, ఆ బోర్డు చూపిస్తున్నాను, సువార్త చేస్తా ఉన్నాను. బస్సులు వెళ్ళిపోతున్నాయి, నేను బయలుదేరట్లేదు, లేట్ అయిపోతానేమో అనుకుంటున్నాను. అంతలోకి వినాలి మీరు బాగా, ఒక కారు వచ్చి నా ముందు ఆగింది. ఒక కారు ఆపాడు. మీకు కావాలంటే నా ఫోన్లో ఫోటో కూడా తీసాను, ఐపీకి చూపిస్తాను. కారు ఆపాడండి. ఆపి విండో కిందకి దించి చాలా సంతోషపడి వెంటనే నాకు ఒక కానుక ఇచ్చాడు. కానుక. బస్సులన్నీ వెళ్ళిపోయి దేవా లేవేమో అనుకున్నాను. వెళ్ళిపోయిన బస్సుల్లో కూర్చోడానికి సీట్లు లేవు. అతను కానుక ఇచ్చాడు కదా, దేవుడు వెంటనే చెప్తున్నాడు, దీంతో నువ్వు వెళ్ళు. వెనకాల ఇంకో బస్సు వచ్చిందండి, అందులో సీట్లు ఉన్నాయి. కూర్చొని ఏలూరు వచ్చాను, సువార్త చేశాను. విజయవాడ వచ్చాను, సువార్త చేశాను. మీ హాయిలాండ్ దగ్గర దిగాను, సువార్త చేశాను. ఇక్కడికి వచ్చాను, పైసా లేకుండా మొదలుపెట్టాను. అద్భుత రీతిగా ఎవరినో తీసుకొని వచ్చి పంపించి ఒక దూతలాగా నా చేతిలో పెట్టించి తీసుకొని వచ్చాను. ఎందుకు చెప్పానంటే ఇదంతా ఇంత నన్ను ప్రిపేర్ చేసి ఇంత చిన్న మందైనా ఇంత దూరం తెచ్చి చెప్పిస్తున్నాడంటే చెప్పేది గాలిలోకి వెళ్తుంది, తిన్నగా మీ హృదయాల్లోకి వెళ్తుంది. 100% నాకు తెలుసు.
100% నాకు తెలుసు. దేవుడు తెచ్చిన విధానం చెప్పాను. ఇక్కడికి కాదండి, నేను ఎక్కడికి వెళ్ళినా జోబులో రూపాయి పెట్టుకోకుండా వెళ్తాను. మన ప్రాంతాల్లో సువార్తకి వెళ్ళాలంటే జోబులో నా దగ్గర ఉన్నా తీసి నా ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోతాను. నాకు దేవుని నడిపింపు కావాలి, డబ్బు నడిపింపు కావాలి. ఇలా అన్నానని ఇప్పుడు మీటింగ్ అయ్యాక నాకు ఎవ్వరు డబ్బులు ఇవ్వద్దు దయచేసి. నాకు డబ్బులు వద్దే వద్దు. నేను డబ్బుల మీద కట్టబడట్లేదు, నేను కేవలం విశ్వాసం మీద కట్టబడుతున్నాను. ఆ విశ్వాస కార్యాలు పంచుకోవడానికే ఇక్కడ నిలబడ్డాను, ఇంకా దేనికి నిలబడలేదు నేను. ఓకే, ఇట్ ఈస్ ఓకే, ఫైన్. ఒకటి చిన్న జ్ఞాపకం చేసుకుందాం. ఇందాక కరెంట్ పోయింది కదా, మీరు అందరు ప్రార్థన చేశారు కదా. ఎందుకు పోయిందో మీకు అర్థమైందా? రూమ్లో ఉన్నాను నేను కూడా, నాకు పోయింది కరెంట్, నేను ప్రార్థన చేశాను. నాకు దేవుడు తెలియపరిచాడు. ఎందుకు పోయిందో మీరు చెప్పగలరా? సరే, ఇట్ ఈస్ ఓకే. నాకు తెలియపరిచింది, నేను చెప్తాను. దేవుడు ఎందుకు పోయిందంటే, చూడండి, కరెంట్ పోయింది, అలాగని మీరు ఖాళీగా లేరు, మీరు స్తుతిస్తూ ఉన్నారు. అవునా కదా? స్తుతించట్లేదా? తల ఊపట్లేదని? ఓకే, స్తుతిస్తూ ఉన్నారు. స్తుతిస్తున్నప్పుడు వచ్చిందా లేదా కరెంట్? స్తుతిలో బలం చూసారా లేదా? ఎంత అద్భుతం! ఆ అద్భుతం చూపించడానికి దేవుడు కరెంట్ తీశాడు, మనల్ని ఏడిపించడానికి కాదు. అర్థమైందా మీకు? స్తుతిలో బలం. లేకపోతే ఇక్కడి నుంచి నేను చెప్తే మీకు అర్థం అవుతుందా? స్తుతి బలం మీరు రుచి చూశారు కాబట్టి అర్థం అవుతుంది. ఇక్కడ నిలబడి చికెన్ బిర్యానీ టేస్ట్ చెప్తే అర్థం అవుతుందా? మీరు తింటేనే అర్థం అవుతుంది. అలాగే స్తుతి బలం అలా చూశారు. స్తుతి, ప్రార్థన, దాని తర్వాత వాక్యం, 3 ఉన్నాయి కదా. ప్రార్థన అంటే మనకు తెలుసు, మనం దేవుడితో మాట్లాడడం. వాక్యం అంటే మనకు తెలుసు, దేవుడు మనతో మాట్లాడడం. మరి స్తుతి అంటే ఏంటి? స్తుతి అంటే ఏంటండి? నేను చెప్తాను చూడండి. స్తుతిలో ప్రార్థన ఉంటుంది, వాక్యం కూడా ఉంటుంది. అంత బలమైంది స్తుతి, మర్చిపోకండి. స్తుతిలో ఏముంటుంది? వాక్యం ఉంటుంది, ప్రార్థన. అంటే మనం దేవునితో మాట్లాడడం ఉంటుంది, దేవుడు మనతో మాట్లాడడం. స్తుతి అంత బలమైంది. స్తుతిస్తుంటే వచ్చేసింది కరెంట్. అవునా కదా? దేవునికి వందనాలు, స్తోత్రాలు. నైస్. సరే, ఇది బాగానే ఉంది. ఇప్పుడు మనం విల్ గో టు ద టాపిక్. చూడండి, దేవుడు మీకు ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్తాను.